చంద్రగిరిలో నిరుద్యోగుల సమస్య తీరుస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీ మేరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నాని అన్నారు. వివిధ కంపెనీలలో ఉన్న 1200 ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జనవరి 3వ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 20కి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నిరుద్యోగ సమస్య మ్యాక్సిమం తీరుస్తానని కూడా చెప్పాం. దానిలో బాగా మీరు చూసుంటారు, ఎలక్షన్కి ఒక 15 రోజులు 20 రోజుల ముందు గ్రాండ్ రిజోర్ట్లో కూడా కొన్ని కంపెనీస్ని పెట్టి స్లైడ్స్ వేసి కూడా మీకు చూపించాం. అప్పుడు కూడా కొందరు ఎద్దేవా చేయటం కూడా జరిగింది. మీడియా సోదరులకు అందరూ తెలుసు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. ఈరోజు మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత, యువతకి మార్గదర్శి అయిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఎక్కువగా యువతకు ఉద్యోగాలు ఏమైనా దృష్టి సారిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ 6 నెలల్లో చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఒక భాగం చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు 1200 ఉద్యోగాలు, అన్ని రకాలకు సంబంధించింది ఉద్యోగాలు చంద్రగిరి నియోజకవర్గం కేటాయించడం జరిగింది. దానిలో బాగా జనవరి 3వ తారీఖు నారావారిపల్లిలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దానికి సుమారు 20 కంపెనీలు వస్తాయి. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక 2, జెన్పాక్ట్, టెక్వర్క్స్ అని, అదేవిధంగా బీపీఓస్ 3, దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డైల్, కూల్ మ్యాన్ సర్వీస్ అని, అదేవిధంగా సీసీటీకి సంబంధించినటువంటి ఇసూజీ మోటార్స్ ఇండియా లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, అపాచీ ఫుట్వేర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, అమరాజా గ్రూప్, అమరాజా ఇంజనీరింగ్ అండ్ మొబైలిటీ లిమిటెడ్, మల్లాడి డర్క్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం, చతుర్య స్కిల్స్, భార్గవి ఆటోమొబైల్స్, మారుతి సుజుకి, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎరైస్ అగ్రో లిమిటెడ్, డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, ఇవన్నీ కూడా ఈఎంసీ డిక్సన్ 3లో నుంచి కానీ, సీసీటీలో 7 కానీ, సెజ్ గాజుల మండలంలో నుంచి ఒక 2 కానీ, అదేవిధంగా మణిపూర్ సెజ్ అంటే నాయుడుపేట దగ్గర ఉండే సెజ్ నుంచి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటి ద్వారా 5వ తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏలు చేసిన వాళ్ళకందరికి కూడా రేపు జాబ్ మేళా 3వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.